ర్యాపిడో 30 days ఛాలెంజ్ లో ఇది డే 1. డ్యూటీ ఆన్ చేసి స్టార్ట్ అయిపోదాం. గాజువాక నుంచి ఎన్ఈడి వచ్చేదాకా ఒక్క ఆర్డర్ పర్లేదేంట్రా. ఆన్ చేసిన గంట తర్వాత ఒక రైడ్ వేసాడు. నాబీ క్యాంటీన్ నుంచి పూర్ణ మార్కెట్ పడింది. ఆర్డర్ పడిందని ఆనందం 10 నిమిషాలు కూడా లేదు నాకు. ఏంటంటారా, ఓటీపీ ఎంటర్ చేసి కస్టమర్ ఎక్కించుకోగానే బ్యాక్ టైర్ ప్యాచ్. ఇంకా చేసేది ఏం లేక వేరే రైడ్ అయితే బుక్ చేసుకోమన్నాను కస్టమర్ని. బాబాయ్ ప్యాచ్ చేయంటే 6 బొక్కలు ఉన్నాయి ఎక్కడికైనా అయినా అని అన్నాడు. బాబాయ్ చూపేసి అన్న అడ్జస్ట్ చేయంటే 350 అడిగాడు. ఇంకా చేసేది ఏమీ లేక చూపించి స్టార్ట్ అయిపోయాం. విమాన్ నగర్కి ఒక పార్సల్ ఆర్డర్ పడింది. కస్టమర్ లొకేషన్కి వెళ్ళి అయితే పార్సల్ అయితే ఇచ్చేసాం. మర్రిపాలెం నుంచి మధురవాడ అయితే ఇంకో ఆర్డర్ పడింది. కస్టమర్ని అయితే డ్రాప్ లొకేషన్ లో దించేసాం. కరెక్ట్గా 7 గంటలకు ఆర్డర్ పడింది అనగా మళ్ళీ టైర్ ప్యాచ్. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. ఇంకా ప్రతిసారి ప్యాచ్ ఎవడైంతాడరా అని బాబు. మళ్ళీ చేసేది ఏం లేక ఫ్రెండ్ గాని డబ్బులు అడిగి కొత్త టైర్ అయితే వేసాను. మధ్యాహ్నం 1 గంట నుంచి నైట్ 12 దాకా అయితే డ్యూటీ చేసా. ఈ రోజు టోటల్ మొత్తం 18 ఆర్డర్లు చేశాను. టిప్స్ తో కలిపి మొత్తం 1200 వచ్చాయి. వీడియో నచ్చితే ఫాలో కొట్టు మామ.